హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎంఎస్ భారత్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చూస్తున్న వీడియోలో విశాఖపట్నంలోని కైలాసగిరి ఏ విధంగా ఉందో అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. బేసికల్గా చెప్పాలంటే విశాఖపట్నం, వైజాగ్ అనగానే ఏదో ఒక తెలియని అనుభూతి. సో ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నంలో సిటీ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఇప్పుడైతే మనం కైలాసగిరిలో రోప్వే అయితే ఏ విధంగా ఉందో వెళ్ళి చూసేద్దాం. సిటీ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఎటు చూసినా చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. కాకపోతే చాలా అంటే చాలా భయంకరమైన వేడి అయితే ఉంది. ఇక సిటీ మొత్తం ఎటు చూసినా. విశాఖపట్నం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఒకవైపు కైలాసగిరి కొండలు, మరోవైపు సముద్రం. సిటీ చాలా అద్భుతంగా అయితే ఉంది. సో ఇది విశాఖపట్నంలోని రోప్వేకి దారి అనమాట. సో అక్కడైతే మనకి కనిపిస్తున్నది అయితే ఎంట్రన్స్. సో విశాఖపట్నంలోని రోప్వేకి అయితే దారి ఇది. సో ఇక్కడైతే స్టాప్ అవ్వాలన్నమాట. సో ఎంట్రన్స్ అయితే వచ్చేసింది. సో స్టెప్స్ ద్వారా అయితే మనం టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. సో దీనికి బేసిక్లీ అప్ అండ్ డౌన్ 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఇదైతే పైకి ఎక్కడానికి దారి అనమాట. సో ఇక్కడైతే చూస్తున్నాం కేబుల్ కార్స్. సో ఇది మొత్తం కొండ మీద అయితే కట్టారనమాట. సో చాలా బాగుంటుంది. పైనుంచి చూస్తే సిటీ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. సిటీ మొత్తం కనిపిస్తుంది. అదేవిధంగా సముద్రం కూడా అయితే మనకి బంగాళాఖాతం అయితే మంచిగా వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో చాలా అద్భుతంగా అయితే దీన్ని సెట్ చేయడం జరిగింది. సో ఇది టూరిజంకి చాలా ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రోప్వే ఉందన్నట్టు కూడా మనకు కూడా కొంచెం చాలా అయితే హ్యాపీగా అయితే ఉంటుంది. సో చూడండి, బంగాళాఖాతం, సముద్రం పక్కన దారి. సో అలలో అయితే వ్యూ అయితే ఇక్కడికి క్లియర్గా అయితే కనపడుతుంది. ఒకవైపు సిటీ, ఇంకోవైపు సముద్రం. సో ఇప్పుడు లైట్గా ఈవినింగ్ అవడం వల్ల సూర్యుడు అయితే సో మనకి కనిపిస్తున్నాడు ఇటు సైడ్. సో చూడండి, చాలా సింపుల్గా అయితే ఉంది. ఇక్కడ నుంచి చాలా బాగుంది వ్యూ అయితే చూడండి. సో వీడియో అయితే జూమ్ చేస్తా చూడండి ఏ విధంగా అలలు అయితే కనిపిస్తున్నాయి. సో అలలు అయితే ముందుకు వస్తూ మళ్ళీ వెనక్కి అయితే వెళ్తుంది. సో మనకు రోడ్లో వెహికల్స్ అయితే చూస్తున్నాం. సో ఇది కైలాసగిరికి వెళ్ళే రోడ్డు. ఇక్కడ బిల్డింగ్స్, సిటీ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి. సో చూడండి, లైఫ్లో ప్రాబ్లమ్స్ కూడా సముద్రంలో ఉన్న అలల వలె అప్పుడప్పుడు వచ్చి కనుమరుగవుతూ ఉంటాయి. సో జీవితంలో ముందుకు వెళ్ళడం ఒకటే మనకి మార్గం. సో ఇప్పుడు మనము రోప్వే అయితే ఎక్కేద్దాం. సో రోప్వే అయితే వస్తుంది. క్యూ లైన్ అయితే కడుతున్నారు. సో ఇందులో పర్ కేబుల్ కార్కి అరౌండ్ ఫ్యామిలీ ఆర్ 4 మెంబర్స్ అయితే అలో చేస్తున్నారు. సో 1 by 1 అయితే వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంది. సో రోప్వే అయితే ఇప్పుడే జస్ట్ ఎక్కేసాం. సో స్టార్ట్ అయితే అవుతున్నాం చూడండి. సో ముందు అయితే వ్యూ అయితే ఇలాగ ఉంది. మొత్తం చెట్లన్నీ తీసేశారు క్లియర్గా, ఎందుకంటే ఏ డ్యామేజ్ అవ్వకుండా రోప్వే వీటికి. సో ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి సో చెట్లు అయితే క్లియర్ చేశారు. సో రోప్వేలో ఇక్కడికి వెళ్ళడానికి స్టెప్స్ ద్వారా కూడా వెళ్ళచ్చు, లేదంటే రోప్వే అండ్ రోడ్ ద్వారా కూడా వెళ్ళచ్చు. రోడ్డు మార్గం కూడా ఉంది. సో కైలాసగిరికి చేరుకోవడానికి మనకి 3 దారులు అయితే ఉన్నాయి. నడుచుకొని వెళ్ళచ్చు, రోడ్డు నుంచి వెళ్ళచ్చు. సో ఇంకోటి ఇప్పుడు మనం వెళ్తున్నది రోప్వే ద్వారా అయితే వెళ్ళచ్చు. సో ఇప్పుడైతే చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుందో. ఇక్కడ సైడ్ వ్యూ అయితే చూపిస్తాను. సిటీ వ్యూ అద్భుతంగా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ అయితే మనకి సముద్రం అయితే కనిపెడుతుంది. ఇక్కడ చూడండి, సిటీ వ్యూ చాలా అంటే అద్భుతంగా ఉంటుంది. సో కొండ మీదకి వెళ్తూ రోప్వే మీద నుంచి చూస్తే సముద్రం ప్లస్ సిటీ వ్యూ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అదిరిపోయింది.
చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది రోప్వే అయితే. సో చాలా హైట్కి అయితే వెళ్తున్నాం. సిటీ ఇంకా చిన్న చిన్నగా ఓవరాల్గా మొత్తం సిటీ మొత్తం అయితే కనిపిస్తుంది హార్బర్ దగ్గర నుంచి మొత్తం. సో చూడండి సైడ్ సీయింగ్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇది రోడ్డు మార్గం. సో మనమైతే సగం దారికి అయితే వచ్చాం. సో రోడ్డు మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళు ఇక్కడికి చేరుకోవచ్చు. సో వచ్చేసాం. సో ఆపోజిట్లో మనకు ఒక రోప్ అయితే వెళ్తుంది చూడండి. ఇది మెట్ల మార్గం. ఆల్మోస్ట్ మనమైతే డెస్టినేషన్కి అయితే చేరుకున్నాం. సో రోప్వే ఇక్కడైతే స్టాప్ అయితే అవ్వబోతుంది. వచ్చేసాం రోప్వే. సో చూడండి చక్రం. సో రోప్వే ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది సో ఇక్కడైతే చూడొచ్చు మనం. సో చూడండి. సో దీని ద్వారా మొత్తం ఇక్కడ నుంచి ఈ రోప్వే అనేది రన్ చేయడం జరుగుతుంది. సో చూడండి పైన కైలాసగిరి నుంచి మనకి సిటీ వ్యూ సీ అయితే కనిపిస్తుంది. యా ఇది పర్ఫెక్ట్ వ్యూ. సో ఈ విధంగా అయితే అద్భుతంగా అయితే ఉంది. సో పైన కైలాసగిరి మొత్తం ఇంకా ఏమేమి ఉన్నాయి ప్రతిదీ వీడియోలో అయితే క్యాప్చర్ అయితే చేయడం జరుగుతుంది. తప్పకుండా అయితే చూడండి డెఫినెట్గా. సో ఇది పర్ఫెక్ట్ వ్యూ. సో నెక్స్ట్ వీడియోలో పైన కైలాసగిరిలో ఏమైతే ఉందో మొత్తం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.